ఏమయ్యా సజ్జల, మీ శ్రీధర్ రెడ్డిని మద్యం స్కామ్లో అరెస్ట్ చేసినారు, ఏంటి కథ? అయ్యో జగన్, శ్రీధర్ రెడ్డి సమీప బంధువు, అంతే తప్ప నాకు అతని గురించి పూర్తిగా తెలియదు. తెలివిగా తప్పించుకోవడం కాదు, అసలు ఎవడెవడు ఏమేం చేస్తున్నాడో అనేది చూసుకోకుండా మీరంతా ఏం బీగుతా ఉన్నారు? ఇది ఆ కూటమి ప్రభుత్వం చేసిన పని. మన వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. మనోడు కూడా ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. అయినా అరెస్ట్ చేసినారు కదా, 7 సముద్రాల అవతలున్నా పట్టుకొచ్చి బొక్కలో దోస్తున్నారు. ఏదేమైనా మీరిచ్చిన సూచనలతోనే కదా మనోళ్ళు ఏ తప్పు చేసినా. తప్పు చేయడం తప్పు కాదు, తప్పించుకోవడం తెలియకపోవడమే పెద్ద తప్పు. నువ్వు తప్పించుకోవడంలో సిద్ధహస్తుడివి. నీకున్నంత తప్పుడు చరిత్ర ఇంకెవరికుంటుంది చెప్పు? ఏం మాటలు పెద్దగా వస్తూ ఉన్నాయి? ఆ మద్యం స్కామ్లో జాగ్రత్తగా ఉండండి అని ముందే అందరికీ జాగ్రత్తలు చెప్పిన. 4 డబ్బులు కనిపించేసరికి ఒళ్ళు తెలియకుండా పోయింది ఒక్కొక్కడికి. ఇదంతా మన కసిరాజే ఇరికిచ్చినట్లున్నాడు. బొక్కలో వేసి లాఠీతో సమాధానం చెబితే ఎవడైనా మొత్తం గక్కేస్తాడు. అయినా నువ్వు నీ ప్యాలెస్ ముందు మద్యం స్కాము మంటలో వేసి బూడిద చేసావుగా, ఇంకా ఈ అరెస్టులేంటి? తప్పులు 1, 6 అయితే తప్పించుకోవచ్చు. మనం చేసిన ఘోరాలు ఎన్నని తగలబెట్టి మసి చేస్తాం. మరిప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి ఏం చేస్తాడో? ఏం చేస్తాడో నాకు అనవసరం. నా పేరు కానీ తీసినట్లుంటే ముందు నీకుంటది చెక్కుడు కార్యక్రమం. శ్రీధర్ రెడ్డికి నేను సమీప బంధువును, నాకేం తెలీదు అతని లెక్క. నా కోటరీ మనిషివేగా, మంచి చెడు అంతా నువ్వే చూసుకోవాలిగా. ఆ కసాయి రెడ్డి పోతూ పోతూ నన్ను ఇరికించాడు. ఈ మద్యం కమిషన్ల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఆ కసాయి రెడ్డి కూడా ఉన్నాడుగా. అసలు కొంపకు ఎసరు పెట్టింది ఆ కసాయి రెడ్డేగా జగ్లక్. ఫీల్డర్ అసలు ఏమనాలో నాకు అర్థం కావడంలే. పార్టీలో ఉన్నప్పుడు పందికొక్కుల్లా పోటీపడి మంది సొమ్ము తిన్నారు, పోయేటప్పుడు ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్పేసి పోతా ఉన్నారు. పెద్ద నీతిమంతుల్లా మాట్లాడుతూ ఉన్నారు. అవును జగ్లక్, ఆ కసాయి రెడ్డి మనోళ్ళందరినీ ఇరికించాడు. ఈ కేసుల్లో బుక్ అవుతాడని ముందే తెలిసే ఆ కమలం పార్టీలో జాయిన్ అవ్వాలని తెగ ట్రై చేస్తూ ఉన్నాడు. ఆలోచిస్తే వాళ్ళు చేసిందే బెటర్ అనిపిస్తోంది జగ్లక్. కొంపదీసి నువ్వు కూడా జంపు కొట్టాలని చూస్తూ ఉన్నావా? ఏమే చీరేస్తా నిన్ను. అమ్మో వద్దు, నీకు భయపడే ఆగిపోతున్నా. అది సరే గాని ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి విషయంలో ఏం చేద్దాం జగ్లక్? కొత్తగా చేసేదేముంది? ఆ ఆంబోతికి కబురు పెట్టి మైకుల ముందు రంకెలు వేయమని చెప్పు. ఏమని చెప్పాలి జగ్లక్? సూపర్ 6 హామీల నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రాని చెప్పించు. మద్యం స్కామ్లో ఆధారాలు దొరికాయని అంటున్నారుగా జగ్లక్. కొన్ని ఒక పని చేయి, ఆ ఆధారాలు చూపించమని చెప్పు. మనకి మనమే చెప్పుకుంటే బాగోదేమో. ఏం తమాషాగా మాట్లాడుతూ ఉన్నావా? నేనేమంటా ఉన్నా, నువ్వేమంటా ఉన్నావు? ముందు నిన్ను అరెస్ట్ చేస్తే కానీ పీడ వదులుతుంది. జగ్లక్, మెంటల్ కృష్ణ, వంశీ, బోరుగడ్డ లాంటోళ్ళు దెబ్బలు తట్టుకొని నీకు చెడ్డ పేరు లేకుండా దెబ్బలతో జైల్లో నిలబడ్డారు. నిలబడకేం చేస్తారు? మరి నువ్వేం చేస్తావు? పడుకుంటావా? కాదు, అప్రూవల్గా మారిపోయి మొత్తం నువ్వే చేశావని మొత్తం చెప్పేస్తా. నీతో సహా అందరం లోపల ఉంటాం. అప్పుడు దెబ్బ కొట్ట దొంగల ముఠ. చిన్నాయనా